ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఆధ్యాత్మిక నాయకత్వంలో మహిళల పాత్ర గురించి చర్చిద్దాం. మహిళల నాయకత్వం ఇది ఎప్పటికీ పాటించాల్సిన ఆజ్ఞ లేక అప్పటి సంస్కృతికి సంబంధించిన మార్గదర్శకమా? ఇది అర్థం కావాలంటే బైబిల్ని దాని చారిత్రక నేపథ్యంలోంచి మళ్లీ చూడాలి. అంటే శాశ్వత సత్యం వేరు, దాని సాంస్కృతిక ఆచరణ వేరు అని గమనించాలి. ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు, స్త్రీ ఉపదేశించడానికి నేను అనుమతించను అనే ఈ వాక్యముంది కదా. మరి ఇది ఎప్పటికీ పాటించాల్సిన నియమమా, లేక అప్పటి పరిస్థితికి మాత్రమే చెప్పిన మాట? దీన్ని అర్థం చేసుకోవాలంటే పౌలుతో పనిచేసిన వాళ్లని ఓసారి చూద్దాం. నిజానికి ఎఫెసూలో ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య వల్లే పౌలు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అందుకే ఆయన నేను అనుమతించను అన్నారు. ఇది అప్పటికి మాత్రమే సంబంధించిన తాత్కాలిక సూచన. పౌలు సంగతి పక్కన పెడితే బైబిల్లో ఎంతోమంది గొప్ప మహిళా నాయకులు ఉన్నారు. ముందుగా మిర్యాము, ఆవిడొక ప్రవక్త్రి, విమోచకురాలు కూడా. మోషే, అహరోనులతో సమానంగా ఇశ్రాయేలును నడిపించింది. ఆ తర్వాత దెబోరా న్యాయాధిపతిగా, ప్రవక్త్రిగా, సైన్యాధిపతిగా కూడా పనిచేశారు. ఈ నాయకత్వ పరంపర కొత్త నిబంధనలో కూడా కొనసాగింది. యేసు ఎంతోమంది మహిళలను సువార్తికులుగా, సాక్షులుగా, సంఘనాయకులుగా నిలబెట్టారు. అసలీ నాయకత్వానికి పునాదేంటంటే సృష్టిలోనే ఉన్న సమానత్వం. మొదటినుంచే సృష్టిని పాలించే బాధ్యత ఇద్దరికీ సమానంగా ఇవ్వబడింది. కాబట్టి ఇది కేవలం పదవుల గురించిన ప్రశ్న కాదు, ఇది న్యాయం, గౌరవం, సమానత్వానికి సంబంధించినది. ఆమోసు గ్రంథం చెప్పినట్టుగా న్యాయం ప్రవాహంలా పారాలి, నీతి ఎన్నడూ ఎండని నదిలా ఉండాలి. న్యాయం కోసం ఈ పిలుపు, ఈ చర్చకు ఒక బలమైన పునాదినిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.